రానున్న 3 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షపాతం అనేది నమోదవుతుందని అయితే ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే అక్టోబర్ నెల మొదలవ్వడం తర్వాత నార్మల్‌గా వింటర్ సీజన్ అనేది మొదలవుతుంది. కానీ ఈ తరుణంలో అక్టోబర్‌లో ఇంత భారీగా వర్షాలు నమోదు అవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించడము, కొన్ని ప్రాంతాల్లో కూడా ఆరెంజ్ అలర్ట్‌ను మరియు గ్రీన్ అలర్ట్‌ను జారీ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఏదైతే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గోదావరి తీర ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ములుగు, భద్రాచలం అటు మరికొన్ని జిల్లాలకు అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. మరికొన్ని జిల్లాలకు గ్రీన్ అలర్ట్ జారీ చేసింది. మిగతా ఏదైతే ఏపీలో ఉన్నటువంటి కొన్ని సముద్ర తీర ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. అయితే తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉంటారో అక్కడ ఉన్నటువంటి సముద్రంలో బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల ఈ వర్షం భారీగా కురుస్తుందని అయితే చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే వర్షపాతం నమోదైందో అది 40 కిలోమీటర్ల వేగంతో ఈసారి వర్షపాతం నమోదవుతుందని అయితే చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఏదైతే బంగాళాఖాతంలో అల్పపీడనం కావచ్చు, నిన్న ఏదైతే నైరుతి ఋతుపవనాల వల్ల వర్షం నమోదవుతుందని చెప్తున్నారో ఈ వర్షపాతం కూడా దాదాపు 3 రోజుల పాటు నమోదవుతుందని అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా మనం చూసుకున్నట్లయితే వర్షపాతం ఇప్పటికి చాలానే నమోదవడం జరిగింది. ఇప్పటికి వింటర్ సీజన్ అనేది మొదలు కావాల్సి ఉంటుంది అక్టోబర్ సీజన్లో. కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి వింటర్ సీజన్ అనేది నమోదు కాకపోవడము, ఇంకా చెప్పాలంటే ఏదైతే వర్షం నమోదవుతుందో అది కూడా అధికపాతం భారీగా వర్షం అనేది నమోదవ్వడం జరుగుతుంది. ఇప్పటికి కూడా నమోదైనటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో దాదాపు తీర ప్రాంతాల్లో ఉన్న ఏవైతే ఊర్లు ఉంటాయో దాంట్లో వర్షం అనేది అతి భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే నమోదవ్వడం జరిగింది. అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఏదైతే కొన్ని జిల్లాలు ఏవైతే ఉన్నాయో 2 తెలుగు రాష్ట్రాలలో ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలకు అక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఎప్పటికైనా భారీ నుంచి అతి భారీ వర్షాలు, పిడుగులతో కూడిన వర్షాలు పడతాయి కాబట్టి అక్కడ ఉన్న ప్రజలను కూడా అప్రమత్తం చేయాలని, వారినంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా అయితే అక్కడ ఉన్న అధికారులను హెచ్చరించడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా ఎక్కడైతే వర్షపాతం ఎక్కువగా నమోదవుతుందో ఆ జిల్లాలకు కూడా అలర్ట్ని అయితే ఎప్పటికప్పుడు జారీ చేయడం జరుగుతుంది. అక్కడున్న ప్రజల్ని కూడా బయటికి వెళ్ళొద్దంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పిడుగులతో కూడిన వర్షాలు పడినప్పుడు అధికంగా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి భారీగా ఏదైతే తొలకరి జల్లులు కురుస్తాయి అన్న సమయంలో కూడా ఒక్కొక్కసారి భారీగా వర్షాలు అనేది నమోదవుతాయి. కాబట్టి ఆ నమోదైన సమయంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరదలు వచ్చే సమయం ఉంటుంది కాబట్టి అందువల్ల ప్రజలు కూడా బయటికి వెళ్ళొద్దని కూడా చెప్పడం జరుగుతుంది. ఏవైతే పిడుగులు పడిన సమయంలో కూడా ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండి అక్కడ ఉన్నటువంటి ప్రదేశాల్లో చెట్ల కింద ఉండొద్దంటూ కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మనం చూసుకున్నట్లయితే అక్కడక్కడ కొద్దిపాటి వర్షపాతం అనేది నమోదవుతుంది. కానీ ఈ 3 రోజులు వచ్చే 3 రోజులు ఏవైతే ఉన్నాయో ఆ 3 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. కెమెరా వెంకట్తో నాగవాణి, హిట్ టీవీ హైదరాబాద్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.